హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెక్టర్స్లో లెక్చర్ 2 గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ఈరోజు లెక్చర్ 2 ఏంటంటే ఆల్రెడీ మనము జస్ట్ బేసిక్ మాత్రం చూసాం. వెక్టర్ అంటే ఏంటి, స్కేల్ అంటే ఏంటి, తర్వాత రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 డైరెక్షన్, అంటే 2D డైరెక్షన్. ఓకేనా? ఈరోజు వన్ మోర్ టైం 2 డైమెన్షన్ మనకి ఏ వెక్టర్ ఈక్వల్ టు ఏఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ ఏవై వై క్యాప్. అదే 3 డైమెన్షన్లో ఏ వెక్టర్ ఈక్వల్ టు ఏఎక్స్ ఎక్స్ క్యాప్ ay y cap plus az z cap. ఓకేనా? అది 2 డైమెన్షన్, ఇది 3 డైమెన్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ బై ఏ స్కేలార్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ బై ఏ స్కేలార్. జనరల్గా మనం ఎలా రిప్రజెంట్ చేసామంటే వెక్టర్ ఈక్వల్ టు n ఇంటూ సమ్ వెక్టర్. ఇక్కడ n అనేది స్కేలార్ అవుతుంది, ఏ అనేది వెక్టర్ అవుతుంది. ఇది ఎలా రాయొచ్చు అంటే వెక్టర్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ given vector is a vector. ఓకే, ఇక్కడ n అనేది సేమ్ డైరెక్షన్ ఉందంటే ఇది పాజిటివ్, అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉందంటే అది నెగిటివ్. ఓకే, ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది ఒక వెక్టర్, అది ఈక్వల్ టు m ఇంటూ ఏ న్యూటన్ సెకండ్. ఏ అనేది కూడా ఒక వెక్టారే. Next one, scalar product of two vectors. Scalar product of two vectors. Scalar product అంటే in terms of dot product. Scalar product అంటే in terms of dot product. అంటే two vectors a vector dot b vector equal to modulus of a modulus of b into cos theta. ఈ డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే a dot product of two vectors a and b is defined as the product of the magnitude of two vectors and the cosine of the angle between them. ఓకేనా? ఇక్కడ కాస్ థీటా వచ్చింది. ఓకేనా? టూ వెక్టార్స్ని మనం డాట్ ప్రోడక్ట్ చేసి మనకి వచ్చేది కూడా స్కేలర్ అనమాట. ఇదన్నీ మనకి వచ్చేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేలార్. ఈ కాస్ థీటా యాంగిల్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా వాల్యూ 0 అనుకోండి, పాజిటివ్ వస్తుంది. థీటా వాల్యూ ఈక్వల్ టు పై ఆర్ 180 degrees అనుకోండి, మనకి నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంది. ఆ ప్రాపర్టీస్ ఏంటిని డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్. ఫస్ట్ వన్, కాముటేటివ్. ఏ వెక్టర్ డాట్ బి వెక్టర్ ఈక్వల్ టు బి వెక్టర్ డాట్ ఏ వెక్టర్ అవుతుంది. ఓకేనా? ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూటివ్ లా. ఏ వెక్టర్ డాట్ బి వెక్టర్ ప్లస్ సి వెక్టర్ ఈక్వల్ టు ఏ వెక్టర్ డాట్ బి వెక్టర్ ప్లస్ ఏ వెక్టర్ డాట్ సి వెక్టర్. నెక్స్ట్ వన్, వెక్టర్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఏ వెక్టర్ ఇంటూ ఏ వెక్టర్ ఈక్వల్ టు modulus of a కాస్
సేమ్ డైరెక్షన్ ఉందనుకోండి, మనకి కాస్ 0 వస్తుంది. కాస్ 0 మీన్స్ 1, అప్పుడు ఏ స్క్వేర్ మిగులుతుంది మనకి. ఓకేనా? అదే ఏ వెక్టర్ డాట్ ఏ వెక్టర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉందనుకోండి, కాస్ 90 డిగ్రీస్, కాస్ 90 0 అంటే మనకి టోటల్ కూడా 0 అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు 0, బోత్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ వెక్టార్స్. సేమ్ డైరెక్షన్ యాంగిల్ ఈక్వల్ 0 ఉందనుకోండి, అప్పుడు మనకి 1 వస్తుంది. యాంగిల్ ఈక్వల్ 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి 0 వస్తుంది అనమాట. యాంగిల్ 0 వచ్చిందంటే వాల్యూ 1, యాంగిల్ 90 అంటే వాల్యూ 0. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిట్ వెక్టార్స్ తెలుసు, ఐ వెక్టార్, జే వెక్టార్, కే వెక్టార్. ఇప్పుడు ఐ వెక్టార్ డాట్ జే వెక్టార్ ఈక్వల్ టు 1 అవుతుంది, జే వెక్టార్ డాట్ జే వెక్టార్ ఈక్వల్ టు 1, కే వెక్టార్ డాట్ కే వెక్టార్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. అదే ఐ వెక్టార్ డాట్ జే వెక్టార్ ఈక్వల్ టు 0, ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి. జే వెక్టార్ డాట్ కే వెక్టార్ ఈక్వల్ టు 0నే, కే వెక్టార్ డాట్ ఐ వెక్టార్ ఈక్వల్ టు కూడా అంటే యూనిట్ వెక్టార్స్ అనమాట, ఇది కూడా 0నే. ఇక్కడ ఇదన్నీ 0 యాంగిల్, ఇది టీటా ఈక్వల్ టు 0, ఇదన్నీ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఇది ఏ వెక్టార్, ఇది అనదర్ వెక్టార్ బి వెక్టార్. ఓకేనా? ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి కాస్ టీటా. టీటా అంతా మనకి 0 తెలుసు, అప్పుడు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ అని పెడదాం, బి కాస్ 0. అప్పుడు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూస్ 1, అప్పుడు ఏబీని వస్తుంది అనమాట. ఓకేనా? మనం 1 డైమెన్షన్ తీసుకున్నాం కాబట్టి ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఐ క్యాప్ బి ఇంటూ జే క్యాప్ రాయొచ్చా, ఈక్వల్ టు ఏబి. ఏబి ఇదన్నీ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి సరే, ఇది కూడా ఐఏ. ఒక్క నిమిషం, బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇది కూడా ఐఏ. అప్పుడు ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈక్వల్ టు ఏబి, దర్ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏబి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ప్రాపర్టీస్ అయిపోయింది కదా. త్రీ డైమెన్షన్ తీసుకున్నాను నేను. ఏ వెక్టార్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ ఏవైజే ఏజెడ్ కే. అదే బి వెక్టార్ ఈక్వల్ టు బిఎక్స్ ఐ బివైజే బిజెడ్ కే. ప్రోడక్ట్ అంటే ఏమొస్తుంది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈక్వల్ టు, దీని ముందు మనం 2 తీసుకున్నాం, ఇప్పుడు 3 తీసుకున్నాం అంతే. ఏఎక్స్ ఐ క్యాప్ ఏవైజే క్యాప్ ఏజెడ్ కే క్యాప్ ఇంటూ బిఎక్స్ ఐ క్యాప్ బివైజే క్యాప్ బిజెడ్ కే క్యాప్. ఇక్కడ ఫస్ట్ ఇది మల్టిప్లై చేయడము, ఫస్ట్ ఇది తర్వాత ఇది. ఐ ఇంటూ ఐ మాత్రం 1 అవుతుంది, ఐ ఇంటూ జే 0 అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి ఏఎక్స్ బిఎక్స్ మాత్రం మిగులుతుంది. ఐ ఇంటూ ఐ 1 ప్లస్ నెక్స్ట్ జే ఇంటూ ఐ 0, జే ఇంటూ జే ఓకే 1 అవుతుంది. అప్పుడు ఏవై బివై ప్లస్ కే ఇంటూ ఐ 0, కే ఇంటూ జే 0, కే ఇంటూ కే 1, అప్పుడు ఏజెడ్ బిజెడ్. ఇప్పుడు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ ఈక్వల్ టు ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బివై ప్లస్ ఏజెడ్ బిజెడ్. ఓకేనా? ఇది ప్రోడక్ట్ అనమాట. ఇవన్నీ స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. రెండు వెక్టార్స్ తీసుకొని మనం డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి స్కేలార్ వస్తుంది దీన్ని. ఓకేనా?
వెక్టార్ డాట్ వెక్టార్ ఈక్వల్ టు మనకి స్కేలార్ వచ్చింది. ఓకేనా, షార్ట్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, 2 వెక్టార్స్ మనం డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి స్కేలార్ వస్తుంది. నెక్స్ట్ వన్, వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. జనరల్గా వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే మనకి క్రాస్ ప్రోడక్ట్ అంటాం. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఏ మోడలస్ ఆఫ్ బి sin theta in terms of యూనిట్ వెక్టార్. ఓకేనా, జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటెన్స్ రాయాలంటే ఎలా రాయాలంటే ది వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఈస్ డిఫైన్డ్ as a vector having magnitude equal to the product of the magnitude of 2 vectors and the sign of the angle between them. అంటే డయాగ్రామ్గా ఎలా మనం రిప్రజెంటేషన్ చేయాలంటే ఇది ఏ వెక్టార్, ఇది బి వెక్టార్, ఇది ఏబి వెక్టార్ ప్లేన్, ఇది టీటా. ఓకేనా, ఇది ప్లేన్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది డైరెక్షన్ ఏ క్రాస్ బి క్రాస్. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్. ఓకేనా, కానీ ఫార్ములా మాత్రం ఇది. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్. ఓకే, ప్రాపర్టీస్. కామ్యుటేటివ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ అసలు కానీ కాదు. ఇది ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఏ క్రాస్ బి ప్లస్ సి. ఇది ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. ఓకేనా, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఒకవేళ 2 వెక్టర్స్ ప్యారలల్గా ఉందనుకుంటాం, ప్యారలల్ వెక్టర్స్ టీటా ఈక్వల్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అప్పుడు ఏ వెక్టార్ క్రాస్ బి వెక్టార్ ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఏ మోడలస్ ఆఫ్ బి సైన్ 0 0. అప్పుడు ఏమొస్తుంది మనకి ఏ క్రాస్ బి ఈక్వల్ టు 0. దిస్ ఈస్ కాల్డ్ నల్ వెక్టార్. అదే పర్పెండిక్యులర్ ఉందనుకోండి, పర్పెండిక్యులర్ వెక్టార్ అంటే డేటా ఈక్వల్ టు 90 degrees. అప్పుడు ఏ క్రాస్ బి ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఏ మోడలస్ ఆఫ్ బి సైన్ 90 1 అవుతుంది. అప్పుడు ఏ క్రాస్ బి ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఏ మోడలస్ ఆఫ్ బి
in terms of unit vector. Next, unit vectors in terms of cross product law. యూనిట్ వెక్టార్ క్రాస్ అని చెప్పాము. ఇప్పుడు ఎక్స్ వై క్రాస్ చేస్తే మనకి జెడ్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఐ క్రాస్ ఐ ఈక్వల్ టు జే క్రాస్ జే ఈక్వల్ టు కే క్రాస్ కే ఈక్వల్ టు 0. అదే ఐ క్రాస్ జే చేశారనుకోండి మీకు కే వస్తుంది. ఒకవేళ ఇది రివర్స్ చేస్తే మైనస్ జే క్రాస్ ఐ చేస్తే కూడా మనకి కే వస్తుంది. నెక్స్ట్ జే క్రాస్ కే చేశారనుకుంటే ఐ వస్తుంది. అదే మైనస్ కే క్రాస్ జే చేస్తే ఐ, కే క్రాస్ ఐ చేసామంటే మనకి జే వస్తుంది. అది ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ ఐ క్రాస్ కే చేస్తే జే అనమాట. ఓకేనా, అంటే ఐ జే కే ఈ రెండు క్రాస్ చేస్తే మీకు కే వస్తుంది. జే క్రాస్ కే చేశారనుకో మీకు ఐ వస్తుంది. కే క్రాస్ ఐ చేస్తే మీకు జే వస్తుంది. అంటే డైరెక్షన్స్ అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇది పాజిటివ్ తీసుకోండి, రివర్స్లో ఉన్నప్పుడు మాత్రం నెగిటివ్ తీసుకోండి. ఓకేనా, డాట్ ప్రోడక్ట్లో ఏమేమి వచ్చింది అదే క్రాస్ ప్రోడక్ట్లో ఏమొస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా, వన్ సెకండ్. నెక్స్ట్ ప్రోడక్ట్. let us consider a vector equal to ax I cap plus ay j cap az k cap. b vector equal to bx I cap by j cap bz k cap. క్రాస్ ప్రోడక్ట్ అంటే మనకి మ్యాట్రిక్స్ టైప్ వస్తుంది. ఐ జే కే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. డో అంటే తెలుసు కదా, పార్షియల్ డెరివేటివ్. సారీ ఇంకా ఏఎక్స్ బిఎక్స్ ఏవై బివై ఏజెడ్ బిజెడ్. ఐ క్యాప్ ఇంటూ ఏవై బిజెడ్ మైనస్ దీన్ని తీసుకొని నెక్స్ట్ ఏజెడ్ బివై ప్లస్ జే ఇంటూ ఏ తీసుకొని ఏఎక్స్ బిజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్ ప్లస్ కే ఇంటూ ఏఎక్స్ బివై బిఎక్స్ ఏవై. అంటే కొద్ది మాడిఫై చేద్దాం. ఇది ఐ ఇంటూ ఏవై బిజెడ్ ఏజెడ్ బివై ప్లస్ జే ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తున్నాము ఏజెడ్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ బిజెడ్ ప్లస్ కే ఇంటూ ఏఎక్స్ బివై మైనస్ ఏవై బిఎక్స్. చూడండి, ఫస్ట్ టర్మ్ ఇది, సెకండ్ టర్మ్ ఇది, థర్డ్ టర్మ్ ఇది. ఫస్ట్ టర్మ్ కాబట్టి వై జెడ్ రివర్స్ జెడ్ వై. సెకండ్ టర్మ్ మనకి ఇది ఎక్స్ టర్మ్ ఇది, వై టర్మ్ ఇది, జెడ్ టర్మ్ ఇది. వై టర్మ్ అంటే జెడ్, వై తర్వాత వచ్చేది జెడ్ కాబట్టి జెడ్ ఎక్స్, తర్వాత ఎక్స్ జెడ్ అనమాట. జెడ్ తర్వాత వచ్చేది ఎక్స్ వై వై జెడ్. ఓకేనా, ఈ షార్ట్ గుర్తు పెట్టుకునేది. ఎందుకంటే ప్రతిసారి మనము ఈ మ్యాట్రిక్స్ మెథడ్ రాయాలంటే అప్పుడప్పుడు టెన్షన్లో మనం మిస్ అయిపోతున్నాం అన్నమాట. అందుకోసం షార్ట్ గుర్తు పెట్టుకునేది అంతా. ఓకేనా, ఇప్పుడు దాకా మనం చేసింది స్కేలార్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్, వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రిపుల్ వెక్టర్స్ అంటే 3 వెక్టర్స్ తీసుకుని డాట్ ప్రోడక్ట్ చేయడం, 3 వెక్టర్స్ తీసుకుని క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, తర్వాత మనకి గ్రేడియంట్, డైవర్జెన్స్, నెక్స్ట్ కర్ల్ అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.